నమస్తే వెల్కమ్ టు ఆర్గన్ న్యూస్. వాహనాల దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో రైల్వే అండర్ పాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. రామవరం గ్రామానికి చెందిన ఉడత హరీష్ దగ్గర నుంచి 6 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారుగా 5,09,000 రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఇవి కనబడకుండదు. శ్యామా ఉదయం 9:45 సిపి గారి ఆదేశాల మేరకు వరుస బైక్ దొంగతనాలు అవుతున్నాయని సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ ఏసీపీ ఘన్పూర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వెహికల్ చెకింగ్లో ఇన్స్పెక్టర్ వేణు, ఎస్ఐ రమేష్ మరియు వారి సిబ్బంది గౌస్, కుమార్, ఏకాంబరం వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. దీంట్లో వెహికల్ చెకింగ్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఆటో AP30 TB3184 నెంబర్ గల ఆటో అనే వ్యక్తిని ఆపి డాక్యుమెంట్స్ అడగా అతను డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. ఒక్కసారి ఇతను పిలిచి అడిగితే అతను ఇది నేను దొంగతనం చేశానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అతన్ని ప్రాపర్గా ఇంటరాక్షన్ చేసినప్పుడు అతను ఆ ఆటోతో పాటు ఇంకా 6 బైక్స్ కూడా దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది. ఇతని పేరు ఉడత హరీష్, సన్ ఆఫ్ యాకయ్య, వయసు 22 సంవత్సరాలు, కులం యాదవ, ఇతను మెకానిక్గా పనిచేసేవాడు, రామవరం విలేజ్, వర్ధనపేట మండలం. ఇతను గతంలో 1 ములుగులో, 3 మన స్టేషన్ గన్పూర్ పరిధిలో బైక్ దొంగతనాల్లో కూడా నేరస్తుడు. ఇతని ద్వారా అతని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మనికి సిద్ధంగా ఉన్న 6 బైక్స్ని మనం రికవర్ చేయడం జరిగింది.